దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మళ్ళీ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ఇంత ముందుకు తీసుకొస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మరి ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ముందుకు మరెన్నో మంచి కంటెంట్ తో అయితే మీ ముందైతే ఉంటాము. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 26 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో తెలపండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇక వీళ్ళ ఇంట్లోనైతే మీరు చేతు కడిగిర్రు. ఇక మరి మీ ఇంటికి తీసుకుపోయి కడిగిపిత్తనేమో కడిపియుర్రి, లేకపోతే అయ్యగారిని రమ్మని మాట్లాడుర్రి. పిల్లగానికి నచ్చింది, నచ్చినప్పుడు తొందర పెళ్లి ఎత్తనే ఉండాలి. మళ్ళా ఆలస్యం చేయొద్దు. ఎందుకు అనంటే ఎవరి మనసు ఎట్లా మారేది తెలియదు. ఆలస్యం అస్సలే ఏం నర్సక్క. ఇక పెళ్లి అయ్యగారిని అడిగి పెళ్లి పెట్టుకుంటాం గాని అదే అయ్యగారిని అడుగుర్రి, బలముందో అడుగుర్రి, ఉన్నాక ఏ తారీఖు వస్తుంది పెళ్లి అని తెలుసుకోర్రి. తెలుసుకున్నాక ఓ రోజు కూర్చొని కట్నం కానుకలు మాట్లాడుకోర్రి. తర్వాత పెళ్లి పనులు పెట్టుకోర్రి. అంతే అంతే. నువ్వు పోతాన్న మరిగా ఓ ఎటువేందో అని కలవరిస్తాడు. నేను అద్దంటనా నిన్నే వినుమని అంటిరి. అయ్యో ఏమైతాంది తీయలేవా అక్క? తింటే ఏమైతాంది? ఏం కాదు గాని ఇక పోతాన్న మరి. అరే నర్సక్క పోయిరా, మళ్ళీ ఏదనేది నీకు ఫోన్ చేస్తది. ఫోన్ చేసేందుకే 24 గంటలు ఇటు వచ్చినట్టే అట్టా తిరుగుతా. సరే సరే మనం కూడా పోదాం. కాసేపు అయినాక పోదాం. తీయలేవమ్మా, 4 అవుతుంది కదా, 5 వరకు వెళ్దాం. రాత్తమ్మా ఇక్కడ కూర్చో మీద. మీరెందుకురా? ఇక కాబోయే అల్లుని ముంగట కూసుంటే మీద ఎట్లుంటది? కిందనే కూసుంటా గాని. మనసా అటు కూసోరా, మీద కూసో, శ్రీను పక్క కూసో. అవ్వదినా మరి మీరు రేపు రార్రి మా ఇంటికాడ చేతు కడిగి అద్దురు. వదినే రేపు శుక్రవారం కదా, ఇక శుక్రవారం ఏమొత్తాం గాని ఆదివారం గిట్లా అద్దం తియ్యి. ఇక మేము ఆడికి వచ్చినాక అదే రోజు అయ్యగారిని పిలిపించి ఈయన జాతకం ఆయమ్మ జాతకం చూపించి మాట్లాడుకుందాం. ప్రమాణస ఏమంటావు? అత్తమ్మ ఇష్టం. అత్తమ్మ ఎట్లా అంటే అట్లనే. అవునత్తమ్మ, ఇక సండే ఎందుకంటుంది అని అంటే ఆ రోజు మా ఆయనకు ఆఫీస్ కి లీవ్ ఉంటది కదా. ఆయన ఈ మధ్యలో ఊకే లీవ్స్ పెడుతుండు. ఇక ఏటన్నా పోదాం దా అని అంటే నేను అస్సలకి లీవ్ పెట్టా, ఈ మధ్య నన్ను అయితే అడగకుర్రి అని అన్నాడు. ఇక సండే అయితే ఆయన కూడా ఫ్రీగా ఉంటాడు కదా, సండే వస్తాంలే. సరేరా, మీరు ఎప్పుడు వచ్చినా మాకు ఓకే. ఏంటి లవ్ యూ చెప్పవా ప్లీజ్? మహేంద్ర మానస ఏమో మాట్లాడుతున్నట్టున్నావు శ్రీన్ తోటి, పక్కకు పోయి మాట్లాడుకోపోయిర్రు. ఏం లేదు అత్తమ్మా, ఊరికే చాయ్ పెడతావా అమ్మా? అబ్బో చాయ్ రోజు ఎన్నిసార్లు తాగుతాం మేము? బాగా సార్లా ఏమో తాగంరా. ఇక పోతాం మెల్లమెల్లగా పోయేసరికి గదే టైం అవుతుంది. మానస పోదాం పారా, అప్పుడెప్పుడో ప్రొద్దున వచ్చినాం మనం. సరే అమ్మా మరి పద. ఆర్దనే వచ్చిరు కదా అత్తమ్మా, ఎప్పుడైనా పోవచ్చు. ఇక పోవచ్చు అని ఎందుకురా పోతాం. సరే మరి ఏ ముచ్చట అనేది మళ్ళా నాకు ఫోన్ చేయుర్రి. మరి ఆదివారం వస్తారేమో, ఆదివారం రార్రి. ఆదివారం వస్తే మాకు అక్కడనే ఉన్నాడు అయ్యగారు. ఆ అయ్యగారును పిలిపిస్తానేను. పిలిపించినాక ఈయన జాతకం తీసుకొని రార్రి. ఇద్దరు జాతకాలు చూపించి మరి ఏం కథ అనేది చూపించినాక పెళ్లి పెట్టుకుందాం. సరేనే అన్నా. నేను మరి ఆదివారం రోజు రండి, నేను మళ్ళా ఫోన్ చేస్తా గాని. సరే అంకుల్, వెళ్ళొస్తాం మరి. ఓకే ఓకే చేస్తాం రా లత. సరే మామయ్య చెప్తాం వదినా. జాగ్రత్త పోయిరార్రి. అత్తమ్మ మరి నేను కూడా పోతున్నా. పోవాలా ఉండాలా? ఇష్టం రా, నీకు ఉండాలనిపిస్తే ఉండు. మేము అద్దంటానమా ఏంది? ఎప్పటికైనా రావాల్సింది ఉండాల్సింది నువ్వేనాయే. అబ్బో అట్లుండద్దు అత్తమ్మా, నీ కొడుకుతోటి మెడల 3 ముళ్ళు వేయించుకున్నాకనే ఉంటా. సరేనా? వెళ్ళొస్తా మరి. సరేరా. ఏమంటే శ్రీవారు, కాబోయే శ్రీవారు, వెళ్ళొస్తా. జాగ్రత్తగా ఉండు నువ్వు, సరేనా? ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయి, మెసేజ్ చేసినప్పుడు మెసేజ్ కి రిప్లై ఇయ్యు. ఓకేనా? బాయ్ మరి. సరే ఇస్తా. ఇట్లా నవ్వుకుంటుండు, ఏదో కోల్పోయినట్టు పెట్టుకొని ఉంటున్నావు. అదేం లేదు, బానే ఉన్నా. ఓకే మరి బాయ్. ఆ పిల్ల గడుసు పిల్ల. బిడ్డో ఇద్దరికి జోడి మంచిగానే కలుపుతుందిగా. ఇంకేంద్రా, బావా ఫ్రీ ఉంటాడు కదా, సండే రోజు పోదాం తియ్యి. సరే అక్క, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అమ్మాయి అయితే నీకు నచ్చింది కదరా, నువ్వైతే పెళ్లి చేసుకోవడానికి రెడీయే కదా. నీ ఇష్టపూర్వకంగా చెప్పు.
నచ్చిందే అక్క, నేను రెడీ పెళ్లి చేసుకోవడానికి, సరేనా? ఇక మళ్ళా ఊకే అడగకుర్రే. అడిగిందే ముచ్చట 10 సార్లు ఎందుకు అడుగుతారు? సరేతి. ప్రొద్దటి నుండి బయటకు పోలే, అట్లా బయటకు పోయి వస్తా. సరే పోయి రాపో. అమ్మా నాకైతే ఎంత సంతోషం అవుతుందో తెలుసానే. తమ్ముడు ఒప్పుకున్నాడు, తమ్ముని పెళ్లి అవుతుందనంటే నాకు మస్తు సంతోషం అవుతుంది. ఏమో బిడ్డ, ఇప్పుడు మంచిగానే ఉంటారు. ఇక వానికి పెళ్ళైనాక వాడు నిన్ను రానిత్తడా బిడ్డ ఇంటికి? కానియకపోనమ్మా, వాని సంతోషమే నా సంతోషం. వాడు మంచిగా పెళ్లి చేసుకుని మంచిగా ఉంటుండు అనంటే అంతకు మించి సంతోషం ఏముంటది? నేను వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. ఏమన్నా మీకు దూరం ఉంటున్నానా? రోజు మీరు నాకు ఒకసారి కనబడ్డా చాలు, నేను మీకు ఒకసారి కనబడ్డా చాలు. వాడు మంచిగా ఉండాలి అంతే. సరే తీయవ్వా, చికెన్ మంచిగా ఉందా, కుదిరిందా? సూపర్ ఉందమ్మా. సరే తీ, బోళ్ళన్నీ నోమెత్తా, అట్లా ఒరగపోయినావు. పొరుగుతనే ప్రొద్దటి నుండి కూర్చుంటే ఉండుడైంది. ఒరుగు నేను బోళ్ళన్నీ నోమేసత్తా. సరే. బా ఇది ఇన్నే ఉంది కదా. ఏమైంది? ఒప్పుకున్నావా? పెళ్ళి ఓకే అయిందా? పోయి నిన్నే చెప్పవా? శ్రీను. అమ్మా పోయి చూసిందా ఏంది? ఇప్పుడు ఆమె పిలిచిందారా? నాకు పిలిచినట్టు వినబడ్డది. పిలవలేదమ్మా. అమ్మయ్యా బతికిపోయినా. దొంగ మోకబ్ది నువ్వు. అవునే ఓ బౌరూపుల్దానా. ఏంటి నేను నిన్నేమంటానా? ఆ కొడుకును పోయేటోన్ని ఏందో బాగా పిలుస్తున్నావు. ఎందుకు విలువాలే నా కొడుకును నువ్వు? నేను పిలిచింది ఇప్పుడు నువ్వు చూసినావా? నీ కొడుకును నేనెందుకు పిలుస్తా? నా పిల్లలు వచ్చే టైం అయిందని నేను బయటకు వెళ్ళినా. ఏందో ఏమున్నా నా మీద పడి ఏడుతుర్రు. మీ జోలి కత్తున్నా, మీ వార్త కత్తున్నా, నా సందాల నేనుంటే కూడా నన్ను ఉండనిత్తలేరు. ఈ సందాల నువ్వు ఉన్నాక నిన్ను ఎవడైనా ఉండనిత్తడు. నా కొడుకు జోలికే గాని వచ్చినామనుకో చూసుకోయిగా. అరే నీ కొడుకు జోలికి నేను ఎందుకు అత్తా? నువ్వు భలే ఉన్నావు. నా మొగనికి వెళ్తే నా ఈ పంతా వలగొడతాడు. ఏమున్నా నా మొగనికి ఏదో రకంగా చెప్పి నన్ను కొట్టిపియాలని చూస్తుర్రు మీరు గాని. ఇతోటి నాకేం అవసరం? బా బౌరూపుల్ది. పిలిచేది పిలుస్తాంది. నా కొడుకు చూడకుండా సప్పుడేక పోతుండు. దీని కండ్లు మండ, దీని కండ్లు కాకులు ఒడవ, కుక్కలు గద్దలు ఎత్తుకపోను దీన్ని. ఆ బిడ్డకి చెప్తే ఇప్పుడు బీప్ పెంచుకొని ఊరుతుంది. సప్పుడేక ఉండాలే. వీనికి ఒక పెళ్ళైతే గాని దాని ఆట ఎప్పుతా నేను గాని. తినిమోకం మండ, నేను పిలిచింది చూసింది. ఇంకా నయమైంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా. వాళ్ళు పొద్దున వచ్చినోళ్ళు ఇప్పటిదాకా ఉన్నారు అనంటే సంబంధం ఓకే అయిందా? అయ్యింది. ఇంట్లో తినిపోతుర్రా. శ్రీనుకు నేనంటే ఇష్టం లేదా? ఇక నా మీద పూర్తిగా ఇష్టం పోయిందా? అందుకేనా ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుండు. అమ్మో అది చూస్తా అంటేనే నాకంతా ఘోరం అనిపిస్తుంది. అట్లయితే వాడు ఇంకో దాన్ని వేసుకొని ఉంటే నేను ఎట్లా చూసుకుంటా ఉంటా? అమ్మో నాతోటి అస్సలకే కాదు. వాడు అసలు ఇప్పుడు ఎటు పోతుండు? వానికి ఫోన్ చేద్దామన్నా కూడా నా దగ్గర ఫోన్ లేకపాయే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎటు వేండో? మేబీ పోతే షాప్ కాడికే పోతాడు. చున్నేసుకొనన్నా పోయి రావల్లా. ఏమైంది? మ్యాచ్ ఓకే అయిందా అని అడుగుతా. అరే మ్యాచ్ ఓకే అయిందిరా. ఇంకేంద్రా సీన్ మామ, ఇక మాకు పార్టీ ఇయ్యవారా మరి? ఇత్తరా పెళ్లికి ఇయనా? ఇక పెళ్లి ధూమ్ధామే చేసేటట్టు ఉన్నారు వాళ్ళు. మంచిగా బలిసిన పార్టీరా. ఇక బలిసిన పార్టీ వాళ్ళు పెళ్లి గ్రాండ్ గానే చేద్దామని అంటున్నారు. ఇక వాళ్ళు ఓసే కట్నం మీదకే మనం కూడా రిసెప్షన్ పెట్టుకుందాం. అయితే నీ మనసు కరిగిపోయి విరిగిపోయి నువ్వైతే కరెక్ట్ దారికి వచ్చినవారా? రావాలరా, తప్పది. అమ్మ కోసం, అక్క కోసం, నా కోసం, అందరి కోసం ఆలోచించే ఇక ఈ డిసిషన్ తీసుకున్నారా. ఇక నాకు కాబోయే భార్య అయితే మొత్తం స్పీడ్ మీదనే అల్లర్రా. ఇక మా ఇద్దరికి జోడి జోరు కలుస్తుంది. ఇంకేంద్ర వారి, ఇక మనసులా ఎట్లాంటి ఆలోచనలు పెట్టుకోక పెళ్ళైతే చేసుకుంటారా? మళ్ళీ ఎప్పుడు రా మరి? ఎప్పుడు పెట్టుకున్నారు పెళ్లి? ఇంకా పెళ్ళేడ పెట్టుకున్నాం రా, పెట్టుకోలేదు. ఆదివారం మేము వాళ్ళ ఇంటికి పోతాం. ఈ ఆదివారం పోయినాక అక్కడ అయ్యగారికి అడిగిపిస్తారట. ఇక అడిపించినాక మరి పెళ్లి ఏ డేట్కి వస్తుంది, బలం ఉందా లేదా అని తెలుసుకున్నాక కట్నం ఇట్నం అన్ని మాట్లాడుకున్నాను అన్నట్టుగా. సరే సరే తీరా. ఎన్ని లక్షలు అడుగుతావు కట్నం? నేనేం అడుగుతారా? అడిగినా అడగకున్నా ఏం కాదు. ఎందుకు అనంటే ఆమె ఒక్కతే అమ్మాయి కాబట్టి ఇక వాళ్ళు సంపాదించింది తర్వాత మాకు కాకపోతే ఎవరికైతుంది? అరే మళ్ళా గామెందుకు అత్తాందిరా శ్వేత? ఇటు నువ్వు అచ్చుడు ఆలస్యం, ఆ బొడ్డి అత్తాంది. ఏమోరా, అప్పుడు నేను రాంగా ఏమైంది మ్యాచ్ ఓకే అయిందా అని అడుగుతుంది. మా అమ్మ చూసింది, తుక్కు తిట్టింది.
అవసరమా ఆమెకు పోరగాళ్ళు ఉన్నారు, ఆమె బతకక ఎందుకు నీ ఎంబడబడుతుంది? రాన్రా, నీ అక్క నీతోటి మాట్లాడితే నేను పెద్ద క్లాసే వీక్తావు. చోటు చెప్పక్క, ఏం కావాలి? ఒక అర్ధ కిలో చక్కెర ఇస్తావా? ఇత్తా. ఒక అర్ధ కిలో చక్కెరున్ను ఒక 30 రూపాయలది చాపత్త కూడా ఇయ్యవా? చాయ్ పెట్టుకుందామంటే 2 లేవు, 2 అయిపోయినాయి. సరే చీను, పిలుస్తా అంటే కూడా మొత్తం మాట్లాడకుండా నా ముఖం చూడకుండా ఊరికొస్తున్నావు. ఎందుకు నిన్ను పట్టుకొని ఆడ ఆగి మాట్లాడేది ఉండనా? ఆవు బంటి, ప్లీజ్, నీకు మా మధ్యలో ఏమున్నదో తెలియంది నువ్వేది మాట్లాడకు. ఏముంటదబ్బా మీ మధ్యలో? నాకు అర్థం కాదు. నీకు పెళ్ళయింది, 2 బిడ్డలు ఉన్నారు, ఏమో గానెంబడబడతానవు. చూసినవా శ్రీను, నేనే నీ ఎంబడ పడుతున్నానట. వాళ్లకు తెలియదు నువ్వు నా ఎంబడ పడుతున్నావని, నన్ను నువ్వు కావాలని అనుకుంటున్నావని. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. చెప్పు. పెళ్ళి ఓకే అయిందా? చేసుకుంటున్నావా? ఓకే అయింది, పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు, అన్ని అయిపోయింది. ఏయ్, నిజమా? నీకు చక్కెర కావాలా లేకపోతే పెళ్లి ముచ్చట కావాలా? బాగు బంటి. ఓ నీ భర్త వస్తాడా నుండి ఇక రాయ అన్నా ఓసారి. ఏంది రాయిగరా ఏంది బంటి, నువ్వు భలే ఉన్నావు. అయ్యో ఉరుకుతాందేవరా చక్కెరని. ఆరిగా నాకు తిక్కలేత్తది. నిజంగానే అత్తుండారా? అట్టిగన్నా ఏందో ఇడ సోది పెడతాంది. చక్కెర కొనుక్కోకనాట ఏందో పెళ్లి గురించి అడుగుతాంది. ఆమెకేం అవసరం రా నిన్ను అడగటానికి? నాకు అర్థం కాదు. అది మెంటల్దా మంచిదా? పోనీ తీరా, ఏమనకు. ఏమనకు అని అంటాను. నీకు అంటే కోపం వస్తుందా ఏంది? నీ దాన్ని అనుడు కాదు, మధ్యలకు నరికి చంపాలే. నీకు సిగ్గున్నదా అరా? ముందుగారా నిన్ను చంపాలే ఫస్ట్ ఒక 2. అయిపోయింది కదరా, అయిందేదో అయిపోయింది. ఇక ఇప్పుడు మళ్ళా ఎందుకు గతం తవ్వుకోవద్దురా. నా లైఫ్ నేనే స్పాయిల్ చేసుకున్నా అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమైపోతుంది. సరే తీరా, ఈడు వచ్చినా నా గిరాకీ ఎతగొట్టే కదా. ఓ నీ గిరాకీ మరి అర్ధ కిలో చక్కెర సాపత్తానే నాకు 60-70 రూపాయల గిరాకీ ఎత్తగొడుతుంది. నువ్వెందుకురా? నాకు అర్థం కాదు. గా చక్కెర తీసుకున్నాక నా పంపిస్తే అయిపోవు కదా. చక్కెరకి వచ్చింది అది ఏందో ఇడ సోది పెడతాను చూస్తాంది. నాకు నచ్చాయిరా గసొంటి. ఆ మ్యారేజ్ కన్ఫర్మ్ అయింది అని అంటే మొత్తం కోసుకుంటది కావచ్చు. మరి నాతోటి రా, నేను నిన్ను వేసుకుంటా అన్నప్పుడు దానికి కొంచెమన్నా క్షమధర్మము అనిపించలేదు. దాని బారి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నా. పెళ్లి చేసుకుంటేంది, ఏది చేసుకుంటేంది, దానికి దాని మొగడు ఉన్నాడు కదా, మొగంతో ఉంటుంది కదా, ఇంకా నేనెందుకు. హలో శ్రీను, చెప్పు మానస, తిన్నవా అన్నం? ఏ టైం వరకు పోయిర్రు? టైమా 5:30 అయింది. ఏం చేస్తున్నావు? మరి పోయిర్రా లేదా అని కాల్ కూడా చేయలేదు. నాకు కొంచెం పనుండే అయితే నేను బయటకు వెళ్ళినా. అవునా, తిన్నావా లేదా? మరి చికెన్ సూపర్ అండింది కదా మీ అమ్మ. అవునా, మంచిగుందా? పోయేటప్పుడు పార్సల్ పట్టుకపోతే అయిపోవు కదా, ఓ డబ్బలా పెట్టియపోదుమా? ఇంకా నయ్యం అడుగుదామని అనుకున్నా గానీ అలా ఉందో లేదో అని సైలెంట్గా ఉన్నా. నాకు చికెన్ అంటే ఫుల్ ఇష్టం తెలుసా. నేను మటన్ చక్కగా తినా, ఫిష్ అస్సలకే తినా, కానీ చికెన్ అంటే బాగా ఇష్టం. అవునా, సరేలే. ఏం చేస్తుర్రు మీ అమ్మ వాళ్ళు? ఏం లేదు, తిన్నాం అందరం ఇప్పుడే, పడుకున్నాం. అవునా, ఏమన్నా అన్నరా నా గురించి? ఏమనలేదు. అబ్బాయికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతుండా లేకపోతే నీ ఫోర్స్ వల్లనే ఇష్టపడుతుండా అనేది వాళ్ళకు కొంచెం డౌట్ గా ఉంది. లేదమ్మా, నిజంగానే మా ఆయన మనస్ఫూర్తిగానే ఆయన ఇష్టపడుతుండు అని చెప్తున్నా. నిజం చెప్పు, నువ్వు నన్ను నిజంగానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా లేదా? అనుకుంటున్నా కాబట్టే కదా తీసుకొని రమ్మని అన్నా, లేకపోతే నేనెందుకు రమ్మంట చెప్పు. సరేలే, ఇంకా చెప్పాలే. నేను చెప్పిన దానికి నువ్వు ఆన్సరు చెప్తలేవు. చెప్తా, దానికి కూడా టైము ఉండాలి కదా, టైం రావాలి దేనికైనా. ఇంకేం టైం వస్తుంది మరి? వస్తుంది. ఏమో ఇక నీకే తెలియాలి. సరేలే, నేను పడుకుంటా, నాకు నిద్ర వస్తుంది. 9:30కి నిద్ర వస్తుందా? అవునవును. సరే మరి పడుకో, మార్నింగ్ కాల్ చేయి, సరేనా? గుడ్ నైట్ మరి. ఓకే, గుడ్ నైట్. ఎందుకో ఈమెతోటి మాట్లాడాలని అనిపిస్తలేదు, ఆ ఫీలింగ్ అనేదే వస్తలేదు. ఫీలింగ్ ఉన్నదంతా దాని మీద ఉండే. అవ్వా, అవన్నీ మర్చిపోయి ఈమె వీరికి ఆ ఫీలింగ్ రావాలి అని అంటే ఇంకెన్ని రోజులు టైం పడుతుందో. అబ్బా, ఫోను లిఫ్ట్ చేయరా. ఎన్నిసార్లు చేసినా ఫోను లిఫ్ట్ చేస్తలేవు. అందరా ఎయ్యి, మళ్ళా ఆయన లేస్తే పెద్ద ఇబ్బంది అవుతుంది. హలో హలో శ్రీను.
ఏంది నీ బాధ? ఈ టైంలో ఫోన్ చేసి సావు దుబ్బుతున్నావు. నాకు నిద్ర వస్తుంది. బాయ్. ఆవు ప్లీజ్ ఒక్క నిమిషం. ఏంది? రేపు నువ్వు నన్ను కలుస్తావా? ఎందుకు? నీతోటి పనున్నది కొంచెం. బా ఎప్పుడు? రేపు 11 వరకు షేన్లకి రా. రేపు మా ఆయన ఉంటలేడు, ఏదో ఫంక్షన్ ఉందట, ఫంక్షన్ కి పోతాడట. నేను అర్జెంటుగా నీతోటి మాట్లాడాలి. దేని గురించి? మన గురించే. సరే. సరే బాయ్ మరి. ఉమ్. బావిడు నాతోటి మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేడు కదా, హూ హా అని అంటుండు. మరి ఏంటిది చెప్పు అని వాడు ప్రేమకు అంటనే అంటలేడు. అసలు వానికి నా మీద మొత్తం లేకుండానే పోయిందా? అమ్మో, రేపు కలిసినాక మాట్లాడితే తెలుస్తుంది. ఫోన్ అక్కడ పెడదాం. ఓ పోసవ్వా, ఏమైంది? ఏటో పోతానవు? ఏటు లేదయ్యా. ఏంది? కాదు, మీరు ఆయమల్లు ఉన్నడా ఇంటికాడా? లేడు లేడు, రాయమల్లుంటే నేను ఇంట్లోకే వెళ్తానా? లేడానే కదా వెళ్ళినా. 100 రూపాయలు ఇయ్యాలే, మొన్న తీసుకున్నాడు, ఇంకా ఇత్తలేడు. నువ్వు ఇత్తవా? ఆ రాయమల్లు దగ్గర పైసలు లేవా అని నీ బంగారి 100 రూపాయలు తీసుకున్నాడా? అన్ని లంగ ముచ్చట చెప్తావు. తీసుకున్నాడవ్వా, తీసుకుంది నేనెందుకు చెప్తా? అవు నీకు సిగ్గన్న లేకపాయే. ఆ భర్త గట్లా తీసుకొనే తీసుకోడు. అరే తీసుకున్నాడవ్వా. ఏంటిది? ఏం లేదే పిల్లగా, రాయమల్లు మొన్న నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. ఆ 100 ఇత్తనన్నా ఓ 90 వేద్దామని నేను చూస్తానా, 100 ఇగిత్తలేడు, అగిత్తలేడు. ఓ ముసరోడా, గుండు పెట్టన వాళ్ళకు కొడతా. ఆ భర్త నన్ను అడగకుండా ఎవ్వరి దగ్గర రూపాయి పైసా కూడా తీసుకోడు. ఓ పోసవ్వా, ఆగరాదు, తీసుకున్నాడు కావచ్చు. తీసుకోడు. నా భర్త గురించి నాకు తెలియదా ఏంటి? ఏమో. అయ్యో తీసుకున్నాడయ్యా 100 రూపాయలు, ఏం చేయాలి? గ్రామ పంచాయతీ కాడ పంచాయతీ పెట్టుకో పోర్రి. ఆడైతే మీ పంచాయతీ తెగుద్ది. 100 రూపాయల కాడ వచ్చిందేంది పోయిందేంది మీ రాయమల్లును నువ్వు అడిగితే తెలుస్తుంది కదా. ఇలా చెరువు కాడ చిత్రాలు పడతలేరా మీరు? మరి అప్పుడప్పుడే పోవాలి చెరువు కాడికి, ఊకే పోతారా ఏంది? రాయమల్లు లేడు, పనికి పోయిండు. వచ్చినాకనైతే అడుగుదు గాని నాకు ఒక 100 రూపాయలు ఇద్దూపా, గుండిగంత గుంజుకపోతాంది. నీ గుండుగా గుంజుకపోతే నేనెందుకు ఇయ్యాలి 100 రూపాయలు? నా మొగుడు తీసుకున్నాడో లేదో గాని నీకు 100 ఇస్తే మళ్ళా నేను నీకు బాకీ. అయ్యో ఇయ్యరాదు, నీ రాయమల్లును అడుగు. ఆ రాయమల్లు సాయంత్రం వస్తాడు, వచ్చినాక అడుక్కొని తాగు 90. గుండిగే గంతగనం గుంజుకపోతుందా నీకు? సాయంత్రం వచ్చేదాకా నేను ఇట్లనే చూసుకుంటుండల్లా. ఓ పోసావా, ఇయ్యిపో 100 రూపాయలు. ముసలోడు ఆయనతో సత్తాడు రందు పెట్టుకొని. పో రాదు లేదరిగిరిపో. నాకు ఇయ్యాల నా దగ్గరనే లేవు అని అంటే ఏమన్నా ఏందే? రాయమల్లు మొన్న 100 అడుక్కున్నాడు, ఇగిత్తా అన్నాడు, అగిత్తా అన్నాడు, ఇక లేదు అగలేదు. నా దగ్గర రూపాయి లేకుండా అయినా నర్సవ్వా పోసవ్వ నీవంటే నా మొగుడు గట్లా అడుగడు తీసుకోడు అని అంటుంది. ఏమన్నా వచ్చినాక అడుగుతీ, నేను ఇత్తరా 100 రూపాయలు. బల చింగల్ల తల్లి అవ్వ బాంచను, ఇద్దూపా నీకు బల్లా రాయమల్లు ఇచ్చినాక ఇత్తా. ఒక్కదాంది పెంట మోకాలను అడగద్దుపా. వజ్రా ముసలోడా పెంట మోకం. నీదే, బరాబర్ నీదే. నేను అన్ననానోయ్. ఏ తాత, నువ్వు భయపడకు, నీ వెనక నేనున్నా. బరాబర్ పోసావని నువ్వు అన్నది. గుండు నున్న ఉన్నది, తలకాయ మీద పెద్ద బండి ఎత్తేసింది అనుకో, ఇక డైరెక్ట్ మీదికే వీక్తావు. నువ్వు ఏమనుకుంటానో నా గురించి. పోసక్క నువ్వు పాపం ముసలోనికి 100 రూపాయలు ఇద్దావుదా? యాత్రాలు ముసలోడు ముడ్డు మీదకేదన్నా నుండే. చెప్పు, ఏంటిది? దేని గురించి రమ్మన్నావు? ఏం మాట్లాడతా అని రమ్మన్నావు? ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతున్నావురా? నేను ఇట్లనే మాట్లాడతా గాని చెప్పు, ఏంటిది? ఎందుకు రమ్మన్నావు? మళ్ళీ ఎవరన్నా చూస్తే పరిశాన్ నాకు. నీకు పెళ్లి సంబంధం ఓకే చేసుకున్నావా? అవును, చేసిన. నిజం చెప్పు, నీ ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నావా పెళ్లికి, లేకపోతే మీ వాళ్ళ ఇబ్బంది చేయబట్ట? ఏదో ఎట్లనో ఒప్పుకున్నా. ఇప్పుడు ఏంటి? అంటే నీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టమున్నా ఏం లాభం ఉన్నది? ఇష్టాన్ని చంపుకుంటున్నా నేను.
అర్థమవుతుందా? నువ్వు నాకు నిన్ను లవ్ చేసినందుకు మంచిగా బుద్ధి చెప్పినావు. ఇంత మంచిగా బుద్ధి చెప్తావని అసలు నేను కలలో కూడా అనుకోలేదు. ఇంకేంది, నువ్వు కోరుకున్నట్టే జరగబట్టే, నువ్వు అనుకున్నట్టే జరగబట్టే. నా గురించి ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా చెప్పు? నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నానా? అప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు నన్ను అడుగు, అంతేగాని నన్ను ఊకే డిస్టర్బ్ చెయ్యకు నువ్వు. నా మీద ఎందుకంత కోపం పెంచుకున్నావు, నాకు అది చెప్పు. ఇగో అసలు నాకు ఫస్ట్ నీ మీద ఇంట్రెస్టే లేకుండే, అవునా కాదా? అవును, మరి నీ మీద ప్రేమ కలిగేటట్టు ఎవరు చేసిర్రు? నేనే చేసిన. ఎందుకు? అంటే నాకు పిచ్చి కాబట్టి, నిన్ను నేను ప్రేమిస్తున్నా కాబట్టి నేను అట్లా చేసిన. నాకు ఆశలు రేపింది నువ్వే, నన్ను పిచ్చోన్ని వేసింది నువ్వే, నన్ను ప్రేమలకు దించింది నువ్వే, నన్ను నీకు అలవాటైపోయేటట్టు వేసింది నువ్వే, అవునా కాదా? అవును, మరి నన్ను అంతలా నీకు అడిక్ట్ అయిపోయేటట్టు చేసినావు. చేసి మళ్ళా నీ సందాల నువ్వు ఉంటా, నేను నీతోటి రాను, నిన్ను పెళ్లి చేసుకోను అని అంటే ఏమన్నట్టు? నీ గురించి నేను ఎన్నో పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ చేయించుకున్నా. అది నీకు కూడా తెలుసు. నీకు అన్ని తెలుసు, నువ్వు నన్ను దూరం ఎట్లా పెడతావు? అట్లా కాదురా. ఎందుకు అనంటే ఇప్పుడు మనము ప్రేమించుకున్నాం కరెక్టేరా, కానీ ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు కదా. వాడు అక్కడి నుండి వచ్చే నేను నీతోటి అత్తే ఎట్లుంటది? సమాజం ఒప్పుకుంటదా? సమాజం గురించి అంత ఆలోచించేదానివైతే నువ్వు నన్ను పిచ్చోని అయ్యవు కదా, నన్ను నీ దిక్కు మలుపుకోవు కదా. నువ్వు దేని గురించి ఆలోచించకనే నన్ను మొత్తం వాడుకున్నావు కదా. నీ అవసరం తీరింది, నీ తృప్తి అయింది, ఇంకేందిగా. అట్లా అనకురా. నువ్వు నాకు దూరం ఉంటా అంటే నేను భరించలేకపోతున్నా. అందుకే నీకు రాత్రి పగలనుకుంటా ఫోన్ ఎప్పుడు దొరికితే అప్పుడు ఫోన్ చేసి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కదా. ఇప్పుడు మనము అట్లా దూరం ఉండే బదులు అంటే ఇట్లా ఉన్నది నయం కదా. ఇట్లా అప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటూ అప్పుడు ఇప్పుడు కలుసుకుంటూ ఇట్లున్నది బెటర్ కదా అంటున్నా. ఓహో అవునా, సరే సరే మంచిది, నువ్వు ఉండు, ఇంకేంది. నేను నీతోటి ఉంటేంది లేకపోతే ఏంది? నన్ను వదిలేయి, నేను పెళ్ళి వేసుకోబోతున్నా, నన్ను డిస్టర్బ్ చేయకిగా. పెళ్ళి అద్దురా. దేనికి? నాకు నువ్వు కావాలరా శ్రీను. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. నీ పక్కన ఇంకో ఆడదాన్ని నేను ఊహించుకోలేనురా. మరి అట్లున్నదానివి ఇప్పుడు మరి నేనెట్లా భరించాలే? నువ్వు నీ భర్తతోటి వండుకుంటా, నీ పిల్లల్ని చూసుకుంటా, నువ్వు హ్యాపీగా ఉంటా అంటే మరి నేను చూసుకుంటే ఎట్లుండాలి? నేను కోరుకున్నది నాతోటి ఉండాలి, నన్ను పెళ్లి చేసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా. మరి నువ్వు అట్లా ఉండనప్పుడు నేనేం చెయ్యాలి? ఆహా, నీకు అటు వాళ్ళు కావాలి, ఇటు నేను కావాలన్నమాట. నేను పెళ్లి చేసుకోకుండా ఊకే నిన్ను చూసుకుంటా, నీ చుట్టూ తిరుక్కుంటా నేను ఉంటానేమో మంచోన్ని. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు లైఫ్ ఉన్నది. నీ గురించి నా లైఫ్ని ఇక్కడనే ఆపుకోలేను కదా. చెప్పు, నేనేం చెయ్యాలో అది చేస్తా. నాకు నువ్వు కావాలి అంతే. నీ పక్కన ఇంకో ఆడదాన్ని నేను చూడలేను. నువ్వేం చేయమన్నా చేస్తారా శ్రీను, కానీ నువ్వు వేరే పెళ్లి చేసుకోవడం నాకు అస్సలకే ఇష్టం లేదురా. నువ్వెందుకో నా నుండి దూరం అయిపోతున్నావు అన్నట్టే అనిపిస్తుంది. నాకు తిండి తినబుద్ధి అయితే లేదు, అస్సలకే నిద్ర పడతలేదురా. ఐ లవ్ యూ రా శ్రీను, నాకు నువ్వు కావాలి. నీ పక్కన నేను తప్ప ఇంకో అమ్మాయిని నేను ఊహించుకోలేకపోతున్నారా. ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోరా, నా మాట వినురా. నాకు నువ్వు కావాలరా శ్రీను. నువ్వు ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావు? నేను కావాలి అని అంటే మరి నేను అడిగినప్పుడు నువ్వు నాతోటి వచ్చేదానివే కదా. మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందామని అప్పుడు అన్నా కదా. అప్పుడు అన్నప్పుడు నువ్వు రాకపోతేవి మరి నాకెట్లా అనిపిస్తుంది? నీకంటే ఎక్కువ నేను ఏడిచిన తెలుసా? నా బాధ ఏమని చెప్పుకోవాలి? లాస్ట్కి వస్తే మంచిగా బుద్ధి చెప్పింది, ఇక నా సావేదో నేను చావాలని సైలెంట్గా ఉంటున్నా. నేను పెళ్లి చేసుకుంటున్నా శ్వేత, ప్లీజ్ నన్ను ఏదో చేయడానికి నువ్వైతే ప్రయత్నించకు. నాకు ఆ అమ్మాయి నచ్చింది, అమ్మాయికి నేను నచ్చిన. త్వరలో ముహూర్తాలు పెట్టుకొని నేనైతే పెళ్ళి అయితే చేసుకుంటున్నా. నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా. నిజంగా అంటున్నావా నువ్వు? నీ మనస్ఫూర్తిగా చెప్పు, కొట్టేసి చెప్పు. అవును, మనస్ఫూర్తిగానే అంటున్నా. నా వల్ల మా అక్క, అమ్మ అందరూ చాలా బాధపడ్డరు. వాళ్ళు బాధపడద్దు అని అంటే నేను ఖచ్చితంగా మారాలి. ఈ గురించి వాళ్ళను కూడా దూరం పెట్టినా, వాళ్ళను కూడా ఎన్నో మాటలు అన్నా, కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా నా మంచి కోరిర్రు, నేను బాగుండాలని వాళ్ళు కోరి నాకు ఇప్పుడు ఈ పెళ్లి చేయాలని అనుకుంటుర్రు. నీతోటి వస్తా, నన్ను తీసుకెళ్తావా? ఏంటి?
అవును, ఇప్పుడు అడుగుతున్నా. నేను నీతోటి వస్తా, నన్ను తీసుకెళ్తావా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ. నన్ను తీసుకుపోయి పెళ్లి చేసుకుంటావా? నీకు దూరం అవ్వడం, నీ పక్కన ఇంకో ఆడదాన్ని చూడడం నాతోటి కాదు. అది బతికున్నా కూడా చచ్చిపోయిన శవం తీరు అయిపోతా నేను. నాకు నువ్వు కావాలి ప్లీజ్. భర్త లేకున్నా నాకేం కాదు, కానీ నువ్వు నాకు కావాలి. నిన్ను అంటే నాకు పిచ్చిరా పిచ్చి. ఇప్పుడు ఆలోచన వచ్చిందా అయితే? అద్దద్దు, నువ్వు ఏ డిసిషన్ అట్లాంటివి తీసుకోకు. నిజం శ్రీను, నాకు నువ్వు కావాలి. నేను వస్తా, నన్ను ఎక్కడికైనా తీసుకొని పో. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నీకు పిల్లలున్నారు, అట్లా చేస్తే ఇక కరెక్ట్ కాదు. నేను కూడా ఆలోచించుకున్నా, ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు ఆమెను ఇబ్బంది పెట్టడం అనే నేను నీకు దూరం ఉండాలని అనుకుంటున్నా. అద్దు, ఇక ఎటు పోవడద్దు, ఏ కథ అద్దు. నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ ఇక కొన్ని ఇష్టాలు దూరం చేసుకోవాలని అనుకుంటున్నా. నాతోటి కాదు, నీకు దూరం అవ్వడం నాకు అస్సలు కాదు. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను తీసుకుపోతావా? మనం లేచిపోదామా? ఖచ్చితంగా నేను నీతోటి వస్తా. నాకు ఎవ్వరొద్దు, నాకు నువ్వు ఉంటే చాలు. అద్దు, ఇప్పుడు అంత అయిపోయినాక ఇప్పుడు మళ్ళా నాతోటి అత్తానుడు అది కరెక్ట్ కాదు. అవసరం లేదు, అర్థమవుతుందా? చక్కగా మూసుకొని నీ బతికేదో నువ్వు బతుకు. ఇప్పుడు నన్ను తీసుకుపోవు కదా నువ్వు. నేను నీకు హద్దు కదా. హద్దు అని అంటే నేను సచ్చినా ఒకటే, బతికినా ఒకటే. నేను ఇక చచ్చిపోతా. ఏయ్ మెంటలా, నీకు నేను అద్దేమో, నేను బతకయిగా. ఆగు, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు శ్వేత, నేను చెప్తున్నా. ఫస్ట్ నేను రమ్మన్నప్పుడు అత్తే అయ్యే పోవు కదా, ఈ బాధ ఉండకపోవు కదా. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు నేను వస్తా అంటున్నా కదా, నన్ను ఎందుకు తీసుకుపోతలేవు? నాకు ఇష్టం లేదు ఇప్పుడు నిన్ను తీసుకొని పోవడం. నాకు మంచి సంబంధం వచ్చింది, నేను అదే అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటున్నా. సరే చేసుకో. ఈ దరిద్రపది ఏం చేస్తుంది? ఈ పుష్కన సత్తదా ఏంది? సత్తే ఎవనికి బాధ, ఎవనికి బదనం? అవ్వా, వాడు లేని బతుకు నాకద్దు. హే శ్వేత, నన్ను కాపాడకు, నేను చనిపోతున్నా. వామ్మో, దీన్ని మీదికి తీసుకుపోవాలి. హే శ్వేత, 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 నేను బతికిన్నా. నీకేమన్నా పిచ్చిలేసిందా? నీ ఎంత భయపడ్డా తెలుసా? నీ తల తిక్క పనులు ఏస్తున్నావు, అసలు నువ్వు మనిషివేనా? నాకు నువ్వు లేని లైఫ్ వద్దు. నువ్వు ఇంకో అమ్మాయి కావాలని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కదా. ఇక నేను బతుకుతేంది సత్తేంది, నాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను బతకను. నన్ను ఎందుకు కాపాడినో చెప్పు. ఫస్ట్ నువ్వులే. శ్రీను, నువ్వేం చేసినా నేను పడతారా, కానీ నువ్వు నాకు దూరం అవుతానంటే నేను అస్సలకే ఒప్పుకోనరా. నాకు నువ్వు కావాలరా. నువ్వు లేకపోతే నేను సావడానికైనా సిద్ధమేరా. నువ్వు ఇంకో దానికి సొంతమైతుంటే నేను చూసుకుంటా ఉండలేనురా శ్రీను. అర్థం చేసుకో శ్రీను. ఫస్ట్ ఏడవా కావు, నాకే ఘోరంగా అయింది. నువ్వు అట్లా ఏసుడు కరెక్టేనా చెప్పు? పుష్కన ఏమన్నా అవుతుంది, అప్పుడు ఏంది పరిస్థితి? పోతే పోతా, చచ్చిపోతే చచ్చిపోతా, ఏమైతుంది? నీకంటే ఎక్కువరా? నీకు పిల్లలున్నారు శ్వేత, నువ్వు పిల్లల గురించి ఆలోచించవా? పిల్లల కంటే ఎక్కువ నాకు నువ్వే అని అనుకున్నా. ఇప్పుడు నీకు కూడా నేను వద్దు అని అంటున్నావు కదా. ఓ పిచ్చి పిచ్చి మాట్లాడకు, పిచ్చి పిచ్చి ఆలోచించకు. చక్కగా నువ్వు ఇంటికి ఓ, అర్థమైతుందా? చెప్పు, నన్ను తీసుకెళ్తావా? నన్ను మ్యారేజ్ చేసుకుంటావా? చెప్పు, నేను నీతోటి ఎక్కడికైనా రావడానికి సిద్ధం. కానీ నిన్ను వదులుకోవడం మాత్రం అస్సలు వదులుకోలేను. నేను సచ్చినా సత్తగాని నిన్ను వదులుకోవడం నాతోటైతే అస్సలు కాదు. నువ్వు ఒక్కసారి దూరమై చూడు, నాకు నా శవం లేకపోతే అడుగు. అబ్బా, ఎందుకు శ్వేత గిట్లా మాట్లాడుతున్నావు? అంటే పిచ్చిరా? నీ మీద ఉన్న పిచ్చితోటి ఇట్లా పిచ్చిదాన్నై మాట్లాడుతున్నా. చెప్పు, నీకు వద్దు అనంటే ఈ క్షణం నుండే నేను ఈ లోకంని వదిలిపెట్టి వెళ్ళిపోతా. నేను ఆలోచించుకొని చెప్తా. ఎప్పుడు చెప్తావు నాకు? చెప్పు. ఒక 2 రోజులు టైం ఇయ్యి నాకు, నేను ఏదనేది ఆలోచించుకొని చెప్తా. అప్పటి వరకు పిచ్చి పిచ్చి డిసిషన్ తీసుకొని ఏమో వేసుకుంటా అని మాత్రం చూడకు, అర్థమైందా? నాకు ఒక్కసారి ఊపిరి ఆగిపోయినట్టు అయింది. ఖచ్చితంగా 2 రోజులలో చెప్తావు కదా. చెప్తా. నిన్నైతే వదిలిపెట్టనురా. ఏదేమైనా నాకు నువ్వే కావాలి, అర్థం చేసుకో. సరే గాని నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి ఏషాలు వేయకు. చచ్చిపోతా అని సచ్చుడు, అల్ల దుంకుడు, ఇళ్ళ దుంకుడు, అది ఇది చేసినామనుకో, చూసుకో నీ ముఖం కూడా నేను చూడా, అర్థమైందా?
నువ్వు ఇంటికి పో ఇక ఇక్కడ ఉండు అవసరం లేదు అర్థమైందా ఇంటికైతే పో సరే. అబ్బో ఇదేంది గిట్ల ఎత్తాంది ఓర్ని అవ్వా ఇన్ని రోజులేమో సప్పుడు చేయలేదు ఇప్పుడు నా పెళ్లి అనే వరకు ఇది మొత్తం నన్ను అంగడి చేయాలని చూస్తాంది ఆ వాళ్ళకు తెలిసి ఇప్పుడు సంపి బొంద పెడతారు నన్ను నువ్వు పెళ్లి సంబంధం ఓకే చేసి మళ్ళీ ఏం చేస్తావురా అని వాళ్ళు నన్ను ఉంచరు ఓర్ని అవ్వా దీని దగ్గర నుండి నేను ఎట్లా తప్పించుకోవాలి 2 రోజులు టైం అడిగినా కదా అది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయొద్దు పొలం కాడికి కూడా అత్తే తొందర రావాలి తొందర పోవాలి బట్టి సచ్చింది అన్న పేరు బదనమైతుంది అమ్మో దూరమే ఉండాలి యా దోస్తులు చూసిర్రా ఈ రోజటి ఎపిసోడ్ ఇదన్నమాట మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ 2 రోజుల తర్వాత మరి శ్వేత ఏం చేయబోతోంది మరి శ్రీను సైలెంట్ ఉంటాడా ఇప్పుడు ఉన్న అమ్మాయిని చేసుకుంటాడా లేకపోతే శ్వేతను పట్టుకొని లేచిపోతాడా మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు.